ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ ఘననామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేకునే రీతిగా ప్రభు పాద సముఖంలో మనమంతా కూడా ఉండి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి ధన్యత ఆయన మనకి ఇచ్చినందును బట్టి ఆయన పరిశుద్ధమైన ఘననామానికి మహిమ ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులు, దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికీ ప్రియ రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారా? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలైనటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుబాక్సులు కండి, వాక్యాన్ని ధ్యానించి ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరనే తెరిచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుబాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఉన్న ఒక మాట చదువుతూ ఉన్నాను. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారము పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మనందరి కొరకు దీవించునుగాక. తలలోంచి కన్ను మూసుకున్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. మరొకసారి నీ పాద సముఖంలో నిల్చుండే ఆధిక్యత, అమూల్యమైన ధన్యత మాకు ఇచ్చారు. మీకు వందనాలు. నీ కృపా సింహాసనం ఎదుట మేమందరం కూడా ఉండి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమంతా నీ రెక్కల చాటున దాస్తున్నందుకు, పెద్దబడుతున్న వాక్యాన్ని మా హృదయాలలో బలపరుచుకుంటున్న స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది పిల్లలు, చదవబడిన వాక్య భాగంలో తిమోతికి పౌలు భక్తుడు 2వ లేఖ రాస్తూ ఈ మాటను చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తున్నాడు. పోరాడేటువంటి విషయంలో నియమం ఉంటుంది. ఆ నియమము ప్రకారము పోరాటం జరపకపోతే విజయము దొరకదు అనేటువంటి ఒక మాట మనం చూస్తున్నాం. చూడండి, మనకందరికీ తెలుసు కదా ఒక మాట. బెన్ జాన్సన్ ఆయన ఒక అద్భుతమైన రికార్డుని చూశాడు. వేలాది మంది ఆ సమయంలో ఆయన యొక్క విజయాన్ని చూసి ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయారు. అది 100 మీటర్ల పరుగు పందెంలో ఒలింపిక్ రికార్డ్ అది. అయితే చాలా స్వల్ప తేడాతో మరొక రికార్డు నెలకొల్పవచ్చు అనే విషయాన్ని, లేక బద్దలు కొట్టవచ్చిన విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనకు తెలుసుకోవచ్చు. బెన్ జాన్సన్ తన శక్తికి మించిన వాడుగా కనబడ్డాడు, కానీ ఆ రికార్డు అనేది ఎంతో కాలం నిలబడలేదు. ఎందుకంటే ఆయన మారక ద్రవ్యాలకు అలవాటు పడి సేవించాడనేటువంటి ఆరోపణ ఎదుర్కొన్నాడు. దానివల్ల ఏదైతే బంగారు పతకం గెలుచుకున్నాడో దానిని చాలా స్వల్ప కాలంలోనే కోల్పోవాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే, దేవుని యొక్క వాక్యంలో క్రైస్తవ జీవితం కూడా పరుగు పందెంతో పోల్చబడింది. అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా, జట్టి అయిన వాడు పోరాడేటప్పుడు నియమం ఉంటుంది, ఆ నియమం ప్రకారం పోరాడకపోతే కిరీటం దొరకదు వాళ్ళకి అంటున్నాడు. చాలా స్పష్టంగా జ్ఞాపకం చేశాడు. పిల్లల ముగింపు అనేది మనం చేసే విధానాన్ని ఏమాత్రం కూడా సమర్థిస్తుంది చాలా ఖచ్చితంగా. పిల్లల నేటి క్రైస్తవ పరిచర్య సంబంధమైనటువంటి ప్రపంచపు స్ఫూర్తిగా ఇది కనబడతా ఉంది. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, మనం ముగించే విధానము మనల్ని ఏం చేస్తుందట, మనం చేసే విధానాన్ని సమర్థిస్తుందట ముగింపు అనేది. పిల్లల ప్రజలకు దీవెనకరంగాను ఏమండి ప్రయోజనకరంగాను ఉన్నంత వరకు ఏమైనా చెయ్యి, ఏ విధంగానైనా చెయ్యి. ఇది యేసుక్రీస్తు ప్రభువారు మరియు అపోస్తలులు చేసిన బోధలకు పూర్తిగా విరుద్ధమైనది. క్రైస్తవ పరిచర్య అనేది భవన నిర్మాణంతో కూడా పోల్చబడింది. కట్టడానికి మనం ఉపయోగించినటువంటి వస్తు సామాగ్రి యొక్క నాణ్యత అది దేవుని వాక్యం అనేటువంటి అగ్ని చేత పరీక్షించబడుతున్న విషయాన్ని కూడా వాక్యం చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. పిల్లలు, ఇరిమి అంటున్నాడు, దేవుడు నాతో చెప్పాడు అని ప్రకటిస్తూ వారి పద్ధతులను, వారి అలవాట్లను పవిత్రపరుచుకుంటూ క్రొత్త రక ప్రసంగికులు బయలుదేరారని చెప్తూ ఉన్నాడు. పిల్లలు, వారి మాటలు వింటున్న ప్రజలు ఇంతకు మించినటువంటి ఆలోచన చేసి వివేచించడానికి కూడా భయపడే పరిస్థితులు మనం చూస్తున్నాం.
అంటే ప్రియులు గమనించండి, వాక్యం చెప్తుంది క్రైస్తవ జీవిత విధానంలో ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం నడిచి వెళ్తేనే జీవ కిరీటం పొందుకుంటాం అనేది స్పష్టం. కనుక దేవుడు తన లిఖిత పూర్వకమైన వాక్యాన్ని ఎన్నడూ కూడా వ్యతిరేకించడు అనేది స్పష్టంగా రూఢిపరచబడింది. గమనించాలి, మనము నిధుల సేకరణ విధానాలను, ప్రచార మరియు అభివృద్ధి పద్ధతులను రూపొందించుకున్నప్పుడు లేఖనానుసార సూత్రములు ఉంటాయి. ఆ వాటిని ఏమాత్రం కూడా మర్చిపోవద్దు. గమనించాలి పిల్లల ఉదయకాల సమయంలో ఈనాడు క్రైస్తవ సేవకులు అనేక మంది తమ పరిచర్య విధానంలో ఫిరాయింపు పద్ధతి అనేది అనుసరించడం అనేది మరొక విచారకమైన విషయం. ఇతర పరిచర్యలో నిమగ్నమైనటువంటి వారు ఇటువంటి ఫిరాయింపుదారులను వారి సంబంధితమైనటువంటి పద్ధతులను, నాయకులను సంప్రదించకుండా, ధృవీకరించకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగానే వారిని ప్రోత్సహిస్తున్నారు. అటువంటిది చెయ్యొద్దనేది వాక్యం చెప్తున్నమాట. పిల్లల క్రైస్తవ నాయకులు ఈరోజు ఉన్నతమైన నైతిక ప్రమాణాలను అనుసరిస్తున్నారు. వాటిని ఏమాత్రం కూడా విడిచిపట్టొద్దు అనేది దీనికి వాక్యం చెప్తున్నమాట. పౌలు చెప్తున్నమాట అదే, నీ పొరుగు అని దేనినైనటువంటి ఆశించొద్దు అంటున్నాడు. ఆ మాట, ఆ ఆజ్ఞను జ్ఞాపకం ఉంచుకోవాలి పిల్లరా. మనుషులు మనకు ఏమి చేయకూడదని కోరుకుంటామో అలానే మనము కూడా వారి ఎడలా చేయొద్దు అనేది కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. చూడండి, ఒక సంస్థలో ఉన్నటువంటి నాయకులు మరియు ఇతర సంస్థల నాయకులు నిర్ణీత సమయాల్లో ఒకచోట కూడుకొని తమ పరిచర్య పద్ధతులను, విధుల నిర్వహణను లేఖనముల దృష్ట్యా నిజాయితీగా నిష్కపటమైనటువంటి హృదయంతోనూ సమీక్షించుకుంటే దేవుని యొక్క పరిచర్య, సువార్త వ్యాపకం అనేది అమోఘంగా విస్తరిస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి, విభేదంగా ఉన్నటువంటి ప్రశ్నార్థక నియమాలు ఏమైనా ఉన్నాయో వాటిని తొలగించుకోవడానికి మనము చాలినంత ధైర్యవంతమై ఉండాలి. అందుకంటాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి అంటున్నాడు దీని ఒక వాక్యంలో. హగ్గై చెప్తున్న మాట అది పదే పదే బిగ్గరగా పలికాడు, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. పిల్లరా, దేవుని పని దేవుని జనుల చేత, దేవుని విధానమున, దేవుని సమయంలో చేయబడినప్పుడు దేవుని పోషణలో ఎటువంటి కొరత ఉండదనే విషయాన్ని మనము రూఢిగా నమ్మవచ్చు. అందులో ఎలాంటి సందేహానికి తావు లేదు. ఇప్పుడు గమనించాలి, అత్యున్నతమైనటువంటి పిలుపుని పొందిన మనము, అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకున్న మనము నెరవేర్చడానికి గల ధైర్యాన్ని వెతకాలి. దేవుని చిత్తానుసారంగా చేయటంలో గల ఆశీర్వాదాన్ని మానవ జాతి తెలుసుకుంటుంది. ఉదయకాల సమయంలో గమనించాలి. కనుక మరి అందుకే అంటాడు, సమస్యమును మర్యాదగాను క్రమంగాను జరగనివ్వండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనం సూటిగా గద్దిస్తుంది. ఏంటో తెలుసా? పోరాడేటప్పుడు నియమం ప్రకారం పోరాడాలి. ఈరోజు మనందరికీ ఒక నిరీక్షణ ఉంది, పరలోకం చేరాలి. ఆ పరలోకం వెళ్ళేటువంటి మార్గంలో అపవాదితో యుద్ధం చేసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఈ లోకంలో ఆ యుద్ధం చేసేటప్పుడు, ఆ క్రమంలో పోరాడేటప్పుడు నియమం అనేది పెట్టాడు దేవుడు. ఆ నియమాన్ని పాటిస్తేనే అపవాది మీద మనం విజయం సాధిస్తాము. తద్వారా నిత్య జీవ కిరీటాన్ని మనము పొందుకుంటాం. కనుక ఉదయకాల సమయంలో ఈ పోరాటంలో ఎవ్వరిని కూడా అలసిపోకుండా, ఈ విశ్వాస యాత్రలో అపవాదితో జరిగే పోరాటంలో ధైర్యవంతులమై, ఏమంటే ఒక క్రమము చొప్పున, నియమము చొప్పున పోరాడుతూ విజయాన్ని సాధించుకొని ప్రభు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి జీవ కిరీటాన్ని పొందుకుందాం. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. తలలోంచి కన్ను మూసుకోండి. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో నీ పాద సముఖం నిల్చున్న మేము, నిజమే నా తండ్రి, ఒక క్రమం ఉంది, ఆ నియమం ఉంది. ఆ నియమం ప్రకారం పోరాడట్లేదు, క్రమం ప్రకారం నడవట్లేదు. ఒకవేళ ఆ క్రమములో నియమం ప్రకారం మేము వెళ్ళకపోతే జీవ కిరీటం దక్కదంటుంది నీ వాక్యం. మరి ఆ జీవ కిరీటాన్ని పొందుకోవాలంటే లోకంలో ఉండగానే క్రమముగా, మర్యాదగా, సక్రమంగా జరగనిస్తూ నీ పనిలో మేము ధైర్యవంతులమై ముందుకు కృప దయచేయండి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించండి, మేళ్ళతో నింపండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.